ఓకేనా? నమస్తే అక్క. నాతో మాట్లాడక్క. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బిగ్ బాస్ సీజన్ అవకాశము ఆడియన్స్ కూడా ఇస్తున్నారు. నేను ఆడియన్స్కి ఇస్తున్నారు కాబట్టి బిగ్ బాస్లో అవకాశం వస్తుందని నేను ట్రై చేస్తున్నాను. మీరు చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను. అప్లై చేస్తున్నారా? అప్లై చేశాను కూడా. చేసేసారా? చేసేసాను. ఓకే ఓకే. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఆన్సర్ అడిగారు కదా, దానికి ఏం చెప్పారు మీరు? రీజన్ ఉంది బాబు. ఏం రీజన్ అక్క? నా పెద్ద కుమారుడు తప్పిపోయినాడు. అయ్యో. నా కొడుకు రావాలని నేను కోరుకుంటున్నాను. బిగ్ బాస్ లోకి వెళ్తే నా కొడుకు వస్తాడని నేను ఆశపడుతున్నాను. అడిగి కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసు వాళ్ళు ఎవరు ఎత్తి పట్టలేదా? కంప్లైంట్ ఇచ్చినాము, పేపర్ స్టేట్మెంట్ చేసినాము, ఛానల్లో చూపించినాము, టీవీలలో చూపించినాము, అన్ని చేసినా ఏది రాలేదు. మీ కొడుకు పేరేంటి? సన్నీ. సన్నీ ఏం చదువుకుండేవాడు? ఎప్పుడు తప్పాడు? చిన్నప్పుడు తప్పిపోయినాడు. 3 years అప్పుడు. 3 years అప్పుడు తప్పాడు. ఇప్పుడు 20 years అవుతుంది. అంటే 17 సంవత్సరాలు ఏం తప్పిపోయి. అది అది అందుకే రావాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ లోకి వెళ్ళాలని చూస్తున్నాను. నాగార్జున సార్ ఒక అవకాశం ఇస్తే నా కొడుకు గురించి చెప్పి నా కొడుకు ఎక్కడున్నా తిరిగి వస్తాడని నేను కోరుకుంటున్నా. బిగ్ బాస్ కు నాగార్జున సార్కి రుణపడి ఉంటాను నేను. నా కొడుకు వస్తే ఖచ్చితంగా. మీ కొడుకు ఫస్ట్ వీక్ లోనే దొరికాడు అనుకో, వచ్చేస్తారా బయటికి? వచ్చేస్తాను. అక్కడ నాగార్జున సార్ ఆడియన్స్ మీరు ఉండమ్మా, నువ్వు నీ ఆట నువ్వు వాడు, నువ్వు చేసింది నీకు తోచింది నువ్వు చెయ్యి, నువ్వు అక్కడ ఉండాలనుకుంటే ఉండమని చెప్తే నేను ఉంటా. వద్దులే అమ్మంటే వచ్చేస్తాను. నా కొడుకు కోసం అయితే ఖచ్చితంగా వస్తా. ఎక్కడ తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడమ్మా? ఇక్కడే హైదరాబాద్ లో కాచిగూడెం ట్రైన్ లో మిస్ అయినాడు. 2005లో 7వ నెల 23వ తారీఖు నా కొడుకు తప్పిపోయినాడు. తప్పిపోయాడా? మీరే కొంచెం అటు ఇటు చూసుకోకుండా మిస్ అయ్యిండు. అప్పటి నుంచి చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ఉన్నాడు, కాకపోతే ఎక్కడున్నాడు తెలియదు. ప్రాణాలతున్నాడు అని తెలుసు. ఉన్నాడు 100% ఉన్నాడు. ఆ కొడుకు ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ చూస్తే వస్తాడని నేను కోరుకుంటున్నాను. రావాలని మనస్ఫూర్తిగా బిగ్ బాస్ నాగార్జున సార్ ఒక అవకాశం ఇస్తే నా కొడుకు ఎక్కడున్నా తిరిగి వస్తాడని నాకు నమ్ముతున్నాను. దేవుడిచ్చిన అవకాశం ఇది అనుకుంటున్నాను. అయితే ఏంటి మీ అభిప్రాయం ఎలా ఉంది బిగ్ బాస్ మీద? అంటే ఓకే, సామాన్య ప్రజలకు ఇచ్చారు, మీరు వెళ్తున్నారు, ఓకే. అంటే మామూలుగా ఏంటి బిగ్ బాస్ మీకున్న అభిప్రాయం? బిగ్ బాస్ లా ఆడడము, అలా వంట చేసి పెట్టడము, అన్ని చేయడం నాకు ఇష్టమే. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ చూస్తాను నేను ఖచ్చితంగా. ఇంట్లో చూడలేకపోయినా నేను ఫోన్లో హాట్‌స్టార్ లో చూస్తాను. అలాగుంది, చూస్తాను. బిగ్ బాస్ అంటే ఇష్టం నాకు, అంతే ఇక ఇష్టం. వండి పెడతారు? అలాగే వండి పెడతాను, ఖచ్చితంగా వండి పెడతాను. హోటల్ బిజినెస్ చేస్తా కదా నేను. అవునా? ఎక్కడ చేస్తారు? మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర నిరూస్ కాడ. అంటే కుమార్ ఏంటి లాగానా? మ్యాగీ పాయింట్ నాది. నైట్ బిజినెస్. నైట్ ఇప్పుడు వెళ్తారా మామూలుగా? మా నైట్ 9 o'clock వెళ్ళి మార్నింగ్ 5 వరకు. ఓకే, మార్నింగ్ 5 వరకు చేసుకొని వచ్చేస్తాను. ఎంత జరుగుతుంది బిజినెస్? జరుగుతుంది రోజు ఒక 10,000 అట్లీస్ట్ ఒక 5,000 అని మిగులుతుందా? 2,000 మిగులుతుంది. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? అదే హోటలే. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. అయితే పెద్ద బాబు తప్పిపోయింది, చిన్న బాబు ఉన్నాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. పెద్ద బాబు అసలు పేరు ఏంటి? సన్నీ. అసలు పేరు సన్నీ అని పెట్టినాను. రైట్. ఓకేనమ్మా, మీరైతే మనస్ఫూర్తిగా బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. మీ కొడుకు మీ దగ్గరికి రావాలి, మహేష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగి వచ్చాడు అనే టైప్లో రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనే అందరికీ ఒక ఇంప్రెస్ అవుతాను నా కొడుకు తిరిగి వస్తే. ఓకే. నాగార్జున సార్కు, బిగ్ బాస్ కు చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. చిన్నప్పుడు ఫోటో ఏమైనా ఉందా మీ బాబు? ఉన్నది. ఇక్కడ లేదు, ఇంట్లో ఉంది ఫోటో. నేను ఇక్కడ ఇట్లా వస్తారనుకుంటే తెచ్చేదాన్ని, తెలియలేదు, తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.